పీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 27తో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ నెలాఖరులో కొత్త పీసీసీ ఎంపీగా ఉంటుందని పార్టీలో టాక్ నడుస్తుంది. ఇప్పటికే కొత్త పీసీసీ కోసం కసరత్తు చేస్తుంది ఏఐసీసీ. సీనియారిటీతో పాటు పార్టీకి విధేయంగా ఉన్న వారికే పార్టీ పగ్గాలు ఉంటాయని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పీసీసీ ఎంపికపై తన అభిప్రాయం చెప్పినట్లు టాక్ నడుస్తుంది. రీసెంట్గా జరిగిన చిట్చాట్లో సైతం ప్రముఖ వ్యక్తికి పీసీసీ పదవి వస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ఇక రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దీనిలో పార్లమెంటు ఫలితాలపై, ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ల మార్పుపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, పీసీసీ రేస్లో ఎందరు నేతలు ఉన్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోసం చాలామంది ఆశావాళ్ళు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై ఫలితాలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇక పీసీసీ పగ్గాలు దక్కించుకోవడానికి చాలామంది ఆశావాళ్ళు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి కావచ్చు, మధుయాష్కి కావచ్చు, మరికొంతమంది నేతలు ఢిల్లీలోనే మకాం వేసి లాబింగ్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఆశించే నేతలు కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కావచ్చు, అదేవిధంగా ఈ ఏడాది చివరిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు 3-4 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. దానిపైన సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలని ఈజీగా కలిసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పీసీసీ పదవి ఆశించే నేతలంతా ఢిల్లీ బాట పెట్టారు. అయితే ప్రధానంగా పీసీసీ పదవి ఈ జూన్ నెలాఖరుతో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఆయన 2021 జూన్ 27వ తారీఖున ఆయనను పీసీసీ చీఫ్గా ఏఐసీసీ ప్రకటించి జూలై 7వ తారీఖున ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ఆయన బాధ్యతలు తీసుకొని 3 ఏళ్లు పూర్తవుతుంది. 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్ళీ కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏఐసీసీ ఇప్పటికే పీసీసీ కొత్త వారికి ఇవ్వడానికి కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వారం 10 రోజుల క్రితం తెలంగాణలో కొత్తగా పీసీసీ చీఫ్ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన కొంతమంది నేతలతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఏ సామాజిక వర్గానికి ఇస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని అంతర్గతంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని కూడా ఏఐసీసీ పెద్దల నోటీస్లో ఇప్పటికే పెట్టినట్లు తెలుస్తుంది. మొన్న రీసెంట్గా చిట్చాట్ మీడియా ప్రతినిధులతో చేసినప్పుడు పీసీసీ చీఫ్ పదవి కొత్త వారికి వస్తే ఒక ప్రముఖ వ్యక్తికి పీసీసీ పదవి రాబోతుంది అని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎవరు పేరు అనేది అడిగితే అది మాత్రం ఏఐసీసీ ప్రకటిస్తుంది. ఇప్పటికే కసరత్తు కూడా చేస్తున్నారు ఆయన చెప్పడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు సిడబ్ల్యూసీ సమావేశం ఉంది. సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే పీసీసీ చీఫ్ పదవి పైన కూడా ఏఐసీసీ పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే పీసీసీ పదవి దక్కించుకోవడానికి చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు పోటీ పడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి. ఈ 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు పనిచేశారు. ఈ 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు మాకు ప్రమోషన్ ఇవ్వాలి, పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కూడా 3 పోటీ పడుతున్నారు. 3లో ఎవరికి వరుస్తుందో చూడాల్సింది. ఇక మరికొంతమంది నేతలు కూడా పీసీసీ పగ్గాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధుయాష్కి కావచ్చు, అదేవిధంగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సంపత్, వీళ్ళు కూడా పీసీసీ పగ్గాలను దక్కించుకోవడానికి చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరికి వారు ఏఐసీసీ నేతల వద్ద లాబింగ్ చేస్తున్నారు. ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే సోషల్ ఈక్వేషన్స్ ప్రకారమే పీసీసీ పదవి దక్కుతుందని పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరికి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏఐసీసీతో పాటు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా ప్రధానంగా ఎంపిక చేసే దాంట్లో ఉంటుందనేది పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరికి పార్టీ పగ్గాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు కొత్త పీసీసీ ప్రకటన ఉంటుందని పార్టీలోకి అయితే చర్చ కొనసాగుతుంది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి రాష్ట్రానికి కొత్తగా పీసీసీ
ఇక ఎంపిక చేయాల్సిన అవసరం పార్టీకి ఉంది, అక్కడ ఏఐసీసీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన కసరత్తు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే 2-3 నేతలు ఢిల్లీలో మకాం వేసి లాబింగ్ చేస్తున్నారు. మరికొంతమంది నేతలు కూడా ఇవాళ సాయంత్రం లేకపోతే రేపు పొద్దున ఢిల్లీకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సో చూడాలి ఏఐసీసీ పెద్దలు ఎవరికి పీసీసీ పగ్గాలు కట్టబెడతారు ఏంటి అనేది పార్టీలో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. కొంతమంది బీసీకి సంబంధించిన నేతలు మాత్రం పీసీసీ తమకే ఇవ్వాలి అని కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క ఉన్నారు. కాబట్టి పార్టీ పగ్గాలను బీసీ నేతకి ఇస్తే బాగుంటుంది. పార్టీ కూడా ఒక మెసేజ్ పంపినట్లుంటుంది. బీసీకి సంబంధించిన నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి వైపు రావడానికి ఆసక్తిగా చూపుతారు అనేది కూడా కొంతమంది బీసీ నేతలు చెప్తున్నారు. కానీ జగ్గారెడ్డి కూడా అదే స్థాయిలో కూడా రాహుల్ గాంధీ వద్ద చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనుక సో చూడాలి ఈ నెలాఖరు వరకు కొత్త పీసీసీ ఎంపిక చేయడానికి ఏఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది అని.